మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దాడుల నియంత్రణకు పార్లమెంట్లో పటిష్ట చట్టం తేవాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. కోల్కతాలో ఆర్జీకర్ వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మహిళా సంఘాలు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. తొలుత జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీగా బయలుదేరి ఫైర్ స్టేషన్, జిల్లా పరిషత్, ఇండోర్ స్టేడియం మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రీసెంట్గా ఒక డాక్టర్ మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో చాలా మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పి మహిళా సంఘాలుగా మేము మీకు తెలియజేస్తున్నాము. అలాగే ఏలూరు జిల్లాలో జరిగినటువంటి శ్రీరామకోట, అలాగే ఏలూరు, నూజివీడు, కుక్కునూరు, ఇలా చాలా మండలాల్లో చిన్నపిల్లలు అయితే కానీ, విద్యార్థులు అయితే కానీ, మహిళల మీద అయితే కానీ అత్యాచారాలు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలి అని చెప్పి మేము మహిళా సంఘాలుగా ఐక్యవేదికగా కోరుకుంటున్నాము. ఎందుకు ఈ అత్యాచారాలు ఎక్కువగా ఈ మధ్య జరుగుతున్నాయి అంటే, అత్యధికంగా మద్యం సేవించడం వలన, అలాగే డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువ అయిపోవటం వలన వాళ్ళ ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి ఇలాంటి కఠినాత్ములుగా, క్రూర ముఖాలుగా ప్రవర్తిస్తున్నారని మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు పరిస్తే గనక ఇలాంటివన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. శిక్ష తప్పు చేసే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష అమలు జరిగినప్పుడు మాత్రమే వాడు ఆ తప్పు చేయడానికి ఖచ్చితంగా భయపడతాడు. ఈ రోజు అరెస్ట్ అయిన వాడు రేపు మళ్ళీ బయటకు వస్తున్న కారణంగా వాళ్ళకి భయం లేకుండా పోయింది. చట్టాల మీద ఖచ్చితంగా చట్టాలను పటిష్టంగా అమలు పరిచినట్టయితే మహిళలకి ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. అత్యాచారాల బారి నుండి కొంచెం తగ్గడం అయితే జరుగుతుంది అని చెప్పి మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము తెలియజేస్తున్నాము. అలాగే వీటికి ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. టీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అలాగే యూట్యూబ్ లో అశ్లీల దృశ్యాలను చూసి యువత అయితే చెడిపోతున్నారు. ఖచ్చితంగా యూట్యూబ్ లో వస్తున్న అశ్లీల దృశ్యాలని బ్యాన్ చేయాలి అని చెప్పి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మద్యం, గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడిన యువత ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. విద్యార్థులకి కళాశాలలో వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి కొన్ని కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆడవాళ్ళు రోడ్డు ఎక్కారు అంటే మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా సరే మహిళల మీద పడుతున్న మహిళలకి జరుగుతున్న అత్యాచారాలని మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గర విన్నవించుకోవడం కోసం ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగిందండి. కాబట్టి గాంధీజీ గారి కళ కన్నారు ఏ రోజు అంటే, ఆ రోజు ఆడపిల్ల ఏ రోజైతే రాత్రిపూట రోడ్డు మీద నడవగలదో ఒంటరిగా, ధైర్యంగా, ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చింది అన్నారండి. కానీ అది కలగానే మిగిలిపోయిందండి. ఈ రోజుకి కూడా ఆడవాళ్ళ మీద ఎంత అత్యాచారాలు జరుగుతున్నా చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయండి. అవి ఇంకా ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల ఉంటుందండి, కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాగే ఒక ఆడపిల్లకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? ఏదండి రక్షణ? ప్రాణాలు పోసే డాక్టర్కే రక్షణ లేనప్పుడు అసలు సాధారణ మహిళకి ఎక్కడండి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం? దయచేసి మా మహిళల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాలన్నింటినీ మేము కోరుకుంటున్నామండి. ఇంకో విషయం, మేము ఒక తల్లిగా మేము అన్నీ చేయగలుగుతున్నాం, కానీ బయటకు వచ్చి మేము బ్రతకలేకపోతున్నామంటే కారణం ఈ జరుగుతున్న అత్యాచారాలకు భయపడి ఇంకెన్నాళ్ళు మేము కళ్ళు మూసుకుని బ్రతకాలండి? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మేము ఇంకెన్నాళ్ళు కళ్ళు మూసుకుని బ్రతకాలి? రోడ్డు మీద మేము నడిచే హక్కు లేదా మాకు? మహిళలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏమీ స్పందించట్లేదు. ఎందుకనండి? ఇంకెప్పుడండి స్వాతంత్రం? వేడుకలు మాత్రం బాగా చేసుకుంటాం కానండి, చేసుకున్న దానికి వాల్యూ లేకుండా పోతుందండి. ఈ రోజున ఎంతో గొప్పగా చేసామండి 78 సంవత్సరాల గురించి, కానీ ఏం ప్రయోజనం అండి? అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు జిల్లా కార్యదర్శి. మరి ఈరోజు కోల్కతా ఘటన చాలా దారుణంగా భారతదేశాన్ని అంతటినీ కుదిపేస్తూ ఉంది. మరి మహిళలకి పనిచేసే చోట్లే భద్రత లేకుండా ఈరోజు కనబడుతూ ఉంది. ప్రాణాలను కాపాడే డాక్టర్స్కే ఈరోజు ఇలాంటి అధోగతి పాలయ్యే పరిస్థితి వచ్చింది.
దీనంతటికీ అక్కడ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన జిల్లాలో నూజివీడు కానీ కలిదిండి మండలం మూలలంక కానీ మహిళలు చిన్నారి మహిళలు కానీ బాలికల పైన కానీ అత్యంత దారుణంగా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు మొన్ననే ఏలూరులో పని కోసం అని చెప్పేసి ఎక్కడో పొట్టకూటి కోసం లింగపాలెం నుండి ఏలూరు వస్తే వారిని ఇల్లు కూడా లేకపోతే ఒక సత్రం దగ్గరగా రామకోట దగ్గర వాళ్ళు రాత్రిపూట ఉండడం, షెల్టర్ చూసుకోవడము, దాన్ని 3 కామాంధులు పసగట్టి ఆ అమ్మాయికి భర్తకి తాగుడు జప్పించి ఆ అమ్మాయి పైన బలవత్కరంగా చేయడం చేశారు. దీని అంతటికీ ఒకటే కారణం, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి, మద్యం కూడా అదే విధంగా పారుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, మీరు ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే మద్యాన్ని డ్రగ్స్ని ముందుగా వాళ్ళని తొలగిస్తేనే ఈ రోజు దేశంలో బాగుపడతారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దీని అంతటికీ కూడా కారణం